లోక్సభ ఎన్నికల దృష్ట్యా బీజేపీకి వ్యతిరేకంగా ఏకమైన విపక్ష కూటమి నేటి ఉదయం సమావేశం కానుంది. కూటమి అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ను కన్వీనర్ గా నియమించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూటమి అధ్యక్షుడిగా చేయవచ్చని తెలుస్తోంది. నితీష్ కుమార్ ను కన్వీనర్ గా చేసేందుకు విపక్ష కూటమిలో ఉన్న చాలా పార్టీలు అంగీకరించాయని, అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దాని గురించి ఏం మాట్లాడలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. విపక్ష కూటమి ఈ రోజు సమావేశం అత్యంత కీలకంగా మారింది. కూటమి సీట్ల పంపకం ఖరారు కావడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ జాతీయ కమిటీ ప్రతిరోజు రాష్ట్రాల వారీగా సీట్ల పంపకంపై చర్చించనుంది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, శివసేన శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీలతో సీట్ల పంపకానికి సంబంధించి కూటమి కమిటీ ఇప్పటి వరకు సమావేశాలు నిర్వహించింది. అయితే టీఎంసీతో ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదు. 42 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కు 2 సీట్లను టీఎంసీ ఆఫర్ చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. టీఎంసీ ఆఫర్ ను తిరస్కరించిన కాంగ్రెస్ చాలా తక్కువ సీట్లు కాబట్టి అందుకు సిద్ధంగా లేవని తెలిపింది. అయితే బెంగాల్లో కాంగ్రెస్ కు 3 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఇందుకోసం అస్సాంలో 2 సీట్లు, మేఘాలయాలలో 1 సీటు ఇవ్వాల్సి ఉంటుందని టీఎంసీకి సంబంధించిన వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష కూటమి 4 సమావేశాలు ఇప్పటి వరకు జరిగాయి. ఇందులో మొదటి సమావేశం జూన్ 20 పాట్నాలో జరిగింది. ఇక రెండో సమావేశం జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగింది. మూడో సమావేశం ముంబైలో 31 సెప్టెంబర్ 1వ తేదీలో జరిగింది. ఇది కాకుండా 4వ సమావేశం డిసెంబర్లో ఢిల్లీలో జరిగింది. విపక్ష కూటమి INDIA 4వ సమావేశంలో ప్రధాన అభ్యర్థి, సీట్ల భాగస్వామ్యం, ఉమ్మడి ర్యాలీతో సహా అనేక అంశాలు చర్చించారు.